తెలుగుదేశం పార్టీ తరఫున గత 30 సంవత్సరాల నుండి మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మేమంతా కృషి చేసి ఉన్నాం. ప్రజలతో పాటు మా కుటుంబం కూడాను. ఈనాడు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేదు, గౌరవం లేదు, ఎటువంటి పిలుపులు లేవు, ఎటువంటి ఆదరణ లేదు. ఈ రోజున మన కోన రఘుపతి గారు ఎమ్మెల్యే గారు బాపట్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపారు. అలానే రఘుపతి గారు మన సీఎం గారితో మాట్లాడటం, సీఎం గారు వెంటనే జాయిన్ చేయించి మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో సీఎం గారి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. ఈ రోజు నుండి ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో గెలుపించడానికి మేమంతా కృషి చేయడానికి ముందుకొచ్చాం. రఘుపతి గారిని గెలిపించడం అంటే ఆనందంగా ఉంది. ఆయన గెలవాలి, మరలా అసెంబ్లీకి వెళ్ళి మినిస్టర్ కావాలనేది మా అందరి కోరిక కూడాను. ఈసారి బాపట్లలో అభివృద్ధి జరగాలి అంటే కోన రఘుపతి గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనే ఉద్దేశం బలంగా ఉండబట్టి మేము పార్టీలో జాయిన్ అయ్యాం. అత్యధిక జనబలంతో ఈ రోజున కోన రఘుపతి గారి సమక్షంలో అందరినీ జాయిన్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఏ వ్యక్తికి ప్రాధాన్యత లేదు. ఈనాడు కోన రఘుపతి గారికే ప్రాధాన్యత ఉంది. గౌరవిస్తారు, ప్రజల్ని ఏ ఒక్కరు వచ్చినా కానీ ఆదరిస్తారు. అటువంటి వ్యక్తిని గెలిపించాలనే సదుద్దేశంతో ఈనాడు పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తామని. నల్లమోతువరపాలెం గ్రామవాసి మాడ సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి కల్లపాలెం మండలంలో ఒక మంచి బలం పుంజుకున్న ఈరోజు ఒక తనకున్నటువంటి సంబంధాలు ఒక మండలానికే కాదు పరిమితం. తనకి విస్తృతంగా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఒక కులానికో ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం అన్ని కులాలతోనూ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా సుబ్రహ్మణ్యాన్ని గమనించాను. గతంలో మనం మండలాధ్యక్షుడిగా వాళ్ళ మదర్ని మనం ఎంపీపీగా చేసాం. ఆ తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల మనం ఆ రోజు అధికారులు లేవు. కొన్ని ఇబ్బందులు అక్కడ మండల అభివృద్ధి కోసం వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత తను ఒక గ్రామ సర్పంచ్గా ఉంటూ ఆ గ్రామంలో ఓటు ఎవరికి వేయలేదు అని అడగకుండా ప్రతి పేదవాడికి ఈరోజు అన్ని పథకాలు అందుతూ ఉంటే నాతో ఎన్నో సందర్భాలు మాట్లాడాడు. సార్, పార్టీ ఏదైనా నిజంగా పరిపాలన ఈ రకంగా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానం చాలా బాగుంది, ఈ శాచురేషన్ విధానం తీసుకొని వచ్చి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఇవ్వాలి, ఆ పథకం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాంట్లో నిజంగా ఈ రోజు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ చాలా బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయ వ్యవస్థ బాగుంది అని ఎన్నో సందర్భాల్లో నాతో మాట్లాడాడు. నేను దాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించాను. మరి నీలాంటి వాడు తప్పకుండా నా పక్షాన్ని నిలబడాలి, బాపట్లని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం, ఇవాళ జిల్లా సాధించుకున్నాం, ఆ జిల్లాని మరింత మెరుగులు దిద్దాలంటే తప్పకుండా ఇది అందరి జిల్లా, అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి భావాన్ని నేను వ్యక్తపరిచినట్టే తడవుగా తను ఈరోజు ముందుకు వచ్చి మరి వేలాదిగా వాళ్ళ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీలోకి రావడం చాలా సుపరిణామం. ఈరోజు ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి మాడ సుబ్రహ్మణ్యం గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరొకసారి వారికి సంపూర్ణమైనటువంటి గౌరవం దొరుకుతుంది. అండ్ ఈ పార్టీలో ప్రధానమైనటువంటి పాత్రను కూడా తను పోషించాలని కూడా నేను ఆశపడతా ఉన్నాను. ఆ రకంగా నియోజకవర్గ స్థాయిలో తన శక్తి సామర్థ్యాలని ఉపయోగిస్తాడు పార్టీని బలోపేతం చేయడానికని నమ్ముతా ఉన్నాను. జగన్
నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చే బడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.